ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో డాక్టర్ మాధవి బండారు గారు ఉన్నారు, నిజాం కాలేజ్ ప్రొఫెసర్. ఆవిడని అడిగి ఇప్పుడు మొత్తం ఏఐ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిపోయింది కదా, అసలు అంటే పాస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్కి ఎలాంటి చేంజెస్ వచ్చాయి, అండ్ ప్రెసెంట్ ఎంత చదువుతూ ఉన్నా కానీ ఏఐని బీట్ చేయలేకపోతూ ఉన్నాం. మరి ఏంటి పరిస్థితి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో చూస్తూ ఉన్నారు కొంతకాలంగా ఏఐ ఎరా అనేది ఏ విధంగా ఉందో. ఎంత చదువుతూ ఉన్నారు అసలు పాపము. అసలు చదువు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎట్లా ఉందంటే, ఇంతకుముందు ఇంత చదివినట్టు కూడా ఏం అనిపించడం ఉండేది కాదు. లేదు అసలు. అవును. అంటే అంటే టీచర్స్ టీచ్ చేసేవాళ్ళు, బుక్స్ అంటే బుక్స్ పైన రాయడము అదొక సిస్టము. Yes. కానీ వచ్చాక ఒక గంట 2 గంటలు చదువుకునేవాళ్ళు. సో సరిపోయేది. అండ్ మంచిగా జాబ్స్‌లో సెటిల్ అయ్యారు. కానీ ఇప్పుడు ఏఐ వచ్చింది. ఎప్పుడైతే ఏఐ వచ్చిందో వీళ్ళు ఎంత చదువుతున్నా డే అండ్ నైట్ అన్నీ వదిలేసి చదువుతూ ఉన్నా కానీ ఏఐని బీట్ చేయలేకపోతూ ఉన్నారు. మరి ఏంటి పరిస్థితి? బేసిక్‌గా ఇది మనం చేస్తున్నదే. ఏఐ మనల్ని మనం క్రియేట్ మనల్ని చేసిందే. మనం క్రియేట్ చేసిందే. అవును. ఏఐ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హ్మ్. అంటే మనకంటూ ఒక ఇంటెలిజెన్స్ ఉంది. మన ఇంటెలిజెన్స్‌తో మనం ఇంకో ఇంటెలిజెన్స్‌ని క్రియేట్ చేసాం. అంటే హ్మ్. మనకి మనం కాంపిటీషన్‌ని సృష్టించుకున్నాం. మనకి మనమే క్రియేట్ చేసుకుంది ఇదంతా. అంతేగా, మనం హ్మ్. చేసుకునే ఇంటెలిజెన్సేగా ఇదంతా. హ్మ్. అంత డేటా కానీ, అంత దాంట్లో ఉండే అడ్వాన్స్ సొఫిస్టికేటెడ్ సిస్టమ్స్ కానీ అవన్నీ మనమే మనలాంటి వాళ్ళు కొంతమంది మేధావులు క్రియేట్ చేసింది. హ్మ్. సో మేధావులు క్రియేట్ చేసి మిగతా వాళ్ళందరికీ ఛాలెంజ్ని ఇచ్చారు. ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే, రైట్. సో ఇదివరకు ఎలా ఉండేది అని అంటే, కొంచెం కాన్సెప్ట్ నేర్చుకున్నావు, చదివావు, తర్వాత నీకు సర్టిఫికెట్ వచ్చింది, రైట్. ఆ సర్టిఫికెట్ బేస్ మీద మీకు ఉద్యోగం వచ్చేసేది. హ్మ్. వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. హ్మ్. ఓకే. ఆ తర్వాత ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత దాంట్లో పడి ఏదో రకంగా చేసుకుంటూ వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. హ్మ్. చాలా మంది దాంతో నెగ్గుకొచ్చేసారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అనంటే, నేను ఇది చేశాను అని సర్టిఫికెట్ మన దగ్గర ఉంటే సరిపోదు. హ్మ్. రైట్. అండ్ ఈ సర్టిఫికెట్ ద్వారా నాకు అన్ని జాబ్స్ వస్తాయా అంటే రావు. సో ఎలా మారింది అనంటే, సర్టిఫికెట్ ఉత్తి మనకు అక్కడి దాకా వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. హ్మ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సర్టిఫికెట్ బేస్ మీద మీరు ఉద్యోగం సంపాదిస్తారు, కానీ అదే ఉద్యోగంలో ఉంటారన్న గ్యారంటీ లేదు. హ్మ్. రైట్. మారిపోతూ ఉన్నాయి. అవును. ఎప్పటికప్పుడు కొత్తవి వచ్చేస్తూ ఉన్నాయి. సో మీరు ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఏవైతే కొత్తవొస్తాయో వాటిని మీరు చదువుకుంటూ ఉండకపోతే, నేర్చుకుని వాటిని వెంటనే ఇంప్లిమెంట్ చేయకపోతే మీ మనుగడ కష్టం. హ్మ్. ఇప్పుడు అది పరిస్థితి బేసిక్‌గా. హ్మ్. సో ఒక మాటలో చెప్పాలి ఏంటంటే, సర్టిఫికెట్ వల్ల మీకు ఉద్యోగం వచ్చినప్పటికీ, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ స్కిల్స్ ఏంటి? మీ కేపబిలిటీస్ ఏంటి? మీరు అక్కడ ఉంటూనే మీ కేపబిలిటీని ఎలా పెంచుకుంటూ వచ్చారు? హ్మ్. సో ఈనాటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తము మీ కేపబిలిటీస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. హ్మ్. అండ్ ఆ కేపబిలిటీ కూడా ఇట్ ఇస్ అ కంటిన్యూయస్ ప్రాసెస్. అవసరాలు మారుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మీరు మీ కేపబిలిటీని పెంచుకుంటూ ఉండాలి. హ్మ్. నా స్థాయి ఇక్కడి దాకా ఉంది. ఈ స్థాయి వల్ల నాకు ఒక ఉద్యోగం వచ్చింది. ఆ స్థాయిని ఉపయోగించుకొని ఆ ఉద్యోగం చేస్తున్నాను. హ్మ్. కానీ ఎప్పటికీ ఆ స్థాయితోటే నేను ఆ ఉద్యోగం చేయడం కుదరదు. హ్మ్. అవును. దాంట్లో స్థాయిలు మారుతూ ఉంటాయి. మారే కొద్దీ నేను ఆ స్థాయికి నన్ను నేను పెంచుకుంటూ ఉండాలి. నిత్య విద్యార్థి అంటారు గదా! ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఓకే. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూయస్ లెర్నింగ్. లెర్నింగ్. అవును. ఓకే. లెర్నింగ్ అండ్ ఇంక్రీజింగ్ యువర్ కేపబిలిటీస్. సో హ్మ్. నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. హ్మ్. ఓకే. ఇదివరకు ఇంకోటి ఏముండేది, కాలేజ్‌కి ఎంటర్ అయ్యారనుకోండి. కాలేజ్‌లో మీరు చదువుకోవడం మాత్రమే మీ పని. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఏంటి అనంటే, చదువుకుంటూ ఉన్నప్పుడే మీరు వర్క్ కూడా చేస్తూ ఉండాలి. హ్మ్. ఓకే. ఓకే. పని చేస్తున్నప్పుడు చదువుకుంటూ ఉండాలి. చదువుతూ ఉన్నప్పుడు పని చేస్తూ ఉండాలి. ఎనీ టైమ్ 2 థింగ్స్ చేస్తుండాలా? ఎగ్జాక్ట్‌లీ. బేసిక్‌గా దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. హ్మ్. అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే, ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ ఉంటే సరిపోతుంది. ఓకే. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? చాలా మటుకు కోర్సెస్‌లో ఇండస్ట్రియల్ టూర్ అని తీసుకెళ్తారు. హ్మ్. విని ఉంటారు మీరు. హ్మ్. డిగ్రీ అవును. చదువుతున్నప్పుడు అవును. మనం ఇండస్ట్రియల్ టూర్స్‌కెళ్తాం. అవును. ఫీల్డ్ విజిట్స్‌కెళ్తాం. అవును. ఎందుకు వెళ్తాము? ఇండస్ట్రీస్‌లో ఎలా జరుగుతుంది ఒక అవగాహన తెచ్చుకోవడానికి వెళ్ళేవాళ్ళం. అవును. రైట్. సో దూరం నుంచి చూసి వచ్చేస్తారు. దాని మీద ఒక చిన్న రిపోర్ట్ రాస్తారు. అది సరిపోతుంది. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ విధానంలో అది కాదు పరిస్థితి. చూస్తే సరిపోదు. మీరక్కడికి వెళ్లి చేస్తూ ఉండాలి. హ్మ్. చేస్తూ నేర్చుకుంటూ ఉండాలి. అవును.
ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్న్‌షిప్ చేస్తూ ఉన్నారు. చేస్తూ నేర్చుకుంటూ ఉండాలి. అవును. సో చదువు తర్వాత పని ఒకటేసారి జరుగుతూ ఉండాలి ఇప్పుడు మీకు. హ్మ్. సో ఇండస్ట్రీ అన్నది దూరంగా ఉండి చూడటం కాదు. ఆ ఇండస్ట్రీలోనే ఉంటూ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ దాని తగ్గట్టుగా చదువుకుంటూ మీరు అక్కడ చూపిస్తూ ఉండాలి. హ్మ్. సో ఇది ఒక రెండవ మార్పు. ఓకే. ఓకే. హ్మ్. సో దీస్ ఆర్ 2 మేజర్ చేంజెస్ దట్ హావ్ కమ్. హ్మ్. ఓకే. సో మనం ఏం తెలుసుకోవాలి? మనం ఎప్పుడైతే మన పిల్లల్ని మనం పంపిస్తున్నామో ఒకటే ఒక దాంట్లో స్పెషలైజేషన్ ఉంటే సరిపోదిప్పుడు. హ్మ్. దాంతో పాటు దాని తగ్గట్టుగా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటే తప్ప హ్మ్. మీరు ఆ కాంపిటీషన్‌లో నిల్చోలేరు. ఓకే. సక్సెస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ! ఫెయిల్ అవుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అవును. వీళ్ళని ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు? ఇప్పుడు సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి డిఫరెన్సెస్ ఎక్కువ లేవు. హ్మ్. అంటే లేవు ఇన్ ది సెన్స్ ఏంటి అనంటే ఆహ్, బాగా చదువుకొని ఎన్నో సర్టిఫికేట్స్ సంపాదించుకొని కూడా అంత సక్సెస్‌ఫుల్‌గా పని చేయని వాడిని చూస్తున్నాం. అవును. రైట్. హ్మ్. అలాగే ఎక్కువ ఏమి చదువుకోకుండా కానీ కొన్ని అప్లికేషన్స్ బాగా చేయగలిగిన వాళ్ళని చాలా సక్సెస్‌ఫుల్ అవ్వడం కూడా చూస్తున్నాం. హ్మ్. మొన్న ఈ మధ్య సండే ఈనాడు బుక్‌లో 12 ఏళ్ల అబ్బాయి కోట్లకు అధిపతి. యాహ్! రైట్. యాహ్! సో అది కూడా చూస్తున్నాం. అది ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతోంది? యాప్ క్రియేట్ చేసాడు కదా! యాప్ యాప్ క్రియేట్ క్రియేట్ చేసి చేసే ఎంతో మంది రైట్. కొన్ని కోట్ల సో టర్నోవర్ కంపెనీ. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అనంటే, ఇదివరకు ఒక స్థాయి దాకా మీరు చదివితే తప్ప మీకసలు అవకాశాన్ని ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మీరు పుట్టినప్పటి నుంచి మీకు బోలెడు అవకాశాలున్నాయి. మన బుద్ధి మనం వాడుకోగలిగితే ఆ అవకాశాలని అన్నిటిని మనము బాగా యూజ్ చేసుకొని చాలా పైకి వెళ్ళగలం. కానీ దానికేం కావాలి అంటే దానికి ఆ అప్రోచ్ కావాలి. హ్మ్. ఎప్పటికప్పుడు ఏది చేస్తే దీనివల్ల ఇంకోటి నేను చేయగలను. హ్మ్. అంటే బేసిక్‌గా ఏం చెప్తాము అనంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఆహ్, చాలా విషయాలు అప్పట్లో ఏవైతే కష్టంగా ఉండేవో ఇప్పుడు ఈజీ అయిపోయాయండి. ఇప్పుడు మనం దాని పైకి ఆలోచిస్తున్నాం. దాని హ్మ్. పైకి ఆలోచించడము అనంటే క్రియేటివ్ నాలెడ్జ్‌ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. యూ హావ్ ఎ క్రియేటివిటీ. యూ హావ్ ఎవ్రీ టూల్ అవైలబుల్. హ్మ్. ఇదివరకు నాకు క్రియేటివిటీ ఉన్నా ఆ టూల్స్ ఉండేవి కాదు. హ్మ్. సో, నా క్రియేటివిటీని నేను దాన్ని ఎలా మలిచి దాన్నొక ప్రొడక్ట్‌గా చేస్తాను అన్నదానికి కష్టంగా ఉండేది. ఇప్పుడు మీకు ఆలోచన ఉంటే చాలు. హ్మ్. దానికి కావాల్సిన టూల్స్ అన్నీ మీకు దొరికిపోతున్నాయన్నమాట. సో, హ్మ్. అది. సో, మనకేం తెలియాలి? మనకు ఆ చాకచక్యం రావాలి. ఏ టూల్స్ నాకు తెలిసుండాలి. హ్మ్. ఓకే. నాలో అలాంటి ఆలోచన రావాలి. హ్మ్. సో, తప్పకుండా ఇప్పుడు చదివే ప్రతి వాళ్ళకి దానికి సంబంధించిన కోర్సెస్ మీరు ఏదైనా చేయండి. సైన్స్ ఐ మీన్ యూ మైట్ బి స్టడీయింగ్ సైన్స్. డిగ్రీ హ్మ్. సైన్స్‌లో చేయండి. ఇంగ్లీష్ లిటరేచర్‌లో చేయండి. హ్మ్. రైట్. భాష ఏదైనా వేరే లాంగ్వేజెస్‌లో చేయండి. లేదా మేనేజ్‌మెంట్‌లో చేయండి. మ్యాథ్స్‌లో చేయండి. హ్మ్. బట్ దాంతో పాటు మీకు ఏఐ రిలేటెడ్ కోర్సెస్ వచ్చుండాలి. హ్మ్. ఇంకోటండి సొంత ఆలోచనలు ఉన్నవాళ్ళు, క్రియేటివిటీ ఉన్నవాళ్ళు బాగా అవును. సక్సెస్ అవుతూ ఉన్నారు. యెస్. అంటే ఇవి 2 కూడా చాలా అంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. బాగా ఎర్న్ చేస్తూ ఉన్నారు. అవును. సో, అదే హౌ టు చెప్తున్నా. డెవలప్ దీస్ ఆహ్, వే ఆఫ్ థింకింగ్స్ అండ్ అంటే సో, క్రియేటివిటీ? ఇప్పుడు నేను చెప్పాను చూసారా? మన విద్యా విధానంలో ఇదివరకు లాంటి ట్రెడిషనల్ లెర్నింగ్ సిస్టమ్స్ పనికిరావు. ఆ విద్యా విధానంలో ఎక్కడ ఏది క్రియేట్ చేయొచ్చు అనేది నేర్పిస్తూ ఉండాలి. అది ఎలా నేర్పిస్తారు అనంటే, మీరు క్లాస్ రూమ్ స్టడీకి కొంచెం బయటికొచ్చి, ఇండస్ట్రీస్‌లో వాళ్ళని పెట్టి, అక్కడ పని చేయడం తీసుకెళ్ళి అవన్నీ చాలా సిస్టమ్స్ కూడా ఈ రకంగా సపోర్ట్ చేసే ఉన్నాయి. హ్మ్. మీరిప్పుడు ఐఎమ్ ఎడ్యుకేషన్ తీసుకున్నారు. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. వాళ్ళకెలా ఉంటుందంటే 3 నెలలు క్లాస్ రూమ్ స్టడీ ఉంటుంది. హ్మ్. మిగతా 3 నెలలు వాళ్ళు కంపెనీస్‌కెళ్ళి వర్క్ చేసొస్తారు. సో, 2 ఇయర్స్‌లో మీరు మీ స్టడీ కంప్లీట్ అయ్యే లోపల మీకు ఆల్రెడీ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్. ఆల్‌మోస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ అవును. ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అండ్ అది కూడా రకరకాల కంపెనీస్‌లో ఉంటుంది. హ్మ్. ఓకే. సో, అవెప్పుడైతే మీరు చూస్తారో, ఎప్పుడైతే 10 మందితో మాట్లాడుతూ ఉంటారో, ఓహో! దీన్ని ఈ ఐడియాని ఇలా వాడారా అన్న ఆలోచన మీకొస్తూ ఉంటుంది. సో, హ్మ్. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి రావాలి. హ్మ్. దానికి 4 పిల్లర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆహ్, ఎడ్యుకేషన్. ఓకే. ఇన్‌స్టిట్యూషన్స్. హ్మ్. ఇన్‌స్టిట్యూషన్స్ అంటే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ. హ్మ్. రైట్. తర్వాత ఎడ్యుకేషన్ పాలిసీ ఒకటి. రైట్. తర్వాత ఇండస్ట్రీ ఒకటి. ఆ హ్మ్. తర్వాత గవర్నమెంట్ ఒకటి. హ్మ్. ఈ 4 పిల్లర్స్ అండి. హ్మ్. ఈ 4 పాలిసీస్ కరెక్ట్‌గా చేశారనుకోండి, హ్మ్. ఇప్పుడున్న ఏఐని కూడా ఈజీగా బీట్ చేయగలం. హ్మ్. రైట్ గవర్నమెంట్ పాలిసీ హ్మ్. వేర్ ఇట్ ఈస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కానీ,
లేకపోతే ఎడ్యుకేషన్ పాలసీలు తయారు చేసి స్కిల్ డెవలప్మెంట్కి, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అని, సో అలాంటి ఒక మంచి గవర్నమెంట్ పాలసీ రావాలి. తర్వాత ఇండస్ట్రీ కొలాబరేషన్ చాలా పెరగాలి. ఇది ఇండస్ట్రీ కొలాబరేషన్ ఎలా అంటే దూరం నుంచి ఉంది, అది ఇన్క్లూజివిటీ పెరగాలి. అంటే పిల్లలకి అవకాశాలు ఇచ్చి వాళ్ళని ఒక ప్రోగ్రాంలో పెట్టి వాళ్ళ చేత పని చేయించుకుంటూ రిటర్న్స్ తీసుకునేలాగా. సో ఇండస్ట్రీ షుడ్ కమ్ ఫార్వర్డ్ నాట్ ఓన్లీ ఇన్ ఆన్ పేపర్ బట్ ఇన్ ప్రాక్టీస్. ఓకే, ఆ ప్రాక్టీస్ పెరగాలి. ఆ తర్వాత యాజ్ ఐ సెడ్ ఇన్స్టిట్యూషన్స్, సో విద్యా సంస్థలు వాటి యాజమాన్యాలు ఓకే దీనికి ప్రోగా ఉండి పిల్లలకి ఓన్లీ ప్రాఫిట్ మేకింగ్ ఒకటే కాదు, వాళ్ళు కూడా భాగస్వాములు. సో ఇదంతా ఉండాలి అని ఇన్స్టిట్యూషన్స్వి కూడా చాలా రోల్ ఉంటుంది, వాళ్ళ లీడర్స్ది రోల్. అండ్ యాజ్ సచ్ మన ది స్టూడెంట్స్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ a student should know what to study. A student should have the quest of నేను చదవాలి, నేను ఎర్న్ చేసుకోవాలి, నా కాంపిటీషన్లో నేను ముందుకు వెళ్ళాలి. అది తన లోపల ఆ ఫోకస్ ఉందనుకోండి, ఆ తపన ఉందనుకోండి, అన్నీ చేసుకుంటూ వెళ్తాడు. విద్యార్థిలో లేదనుకోండి, మనం ఎంత ఫోర్స్ చేస్తే మాత్రం చెరువు వరకు తీసుకెళ్ళగలుగుతాం కదా, ఆ పరిస్థితి తయారవుతుంది. సో స్టూడెంట్, ఇన్స్టిట్యూషన్, ఇండస్ట్రీ, గవర్నమెంట్. ఓకే, అంటే దీని పరంగా డెవలప్మెంట్స్ ఏమైనా చూస్తున్నారా? చాలా జరుగుతున్నాయండి. ఇప్పుడు మన ఇండియానే తీసుకుంటే మీరు చూసినట్టయితే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. ఆ తర్వాత గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ అండ్ ఇనిషియేటివ్స్ తీసుకుంది. పిల్లలకి ఇంటర్న్షిప్ ఇచ్చేది. ఇదివరకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో బయట వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు స్టూడెంట్స్ని డైరెక్ట్గా ఎన్రోల్ చేసుకుని వాళ్ళని దాంట్లో పెట్టడానికని చాలా ప్రోగ్రామ్స్, ఇస్రో దగ్గర నుంచి దే హ్యావ్ దీస్ ప్రోగ్రామ్స్. ఓకే, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్ని రైట్. తర్వాత ఇప్పుడు సెమీ కండక్టర్స్ అని, దాంట్లో పిల్లలు ఏదైనా చేస్తే వాళ్ళకి సీడ్ ఫండింగ్ అని, తర్వాత హ్యాకథాన్స్ అని గవర్నమెంట్ చేస్తోంది. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటోంది. ఇండస్ట్రీ కూడా వాటి సిఎస్ఆర్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ చేయడం కానీ, లేకపోతే పిల్లలకి నేర్పించడం కానీ, టీసీఎస్ ఇవన్నీ పిల్లలకి ఫ్రీగా ట్రైనింగ్స్ ఇస్తాయి. ఓకే, 45-day ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని. సో ఇలా స్టార్ట్ అయ్యాయి. ఓకే, చాలా స్టార్ట్ అయ్యాయి, కానీ ఇంకా అవి నేసెంట్ స్టేజెస్ లో ఉన్నాయి. వాటిని చాలా సీరియస్ గా ముందుకు తీసుకొని వెళ్తే చాలా బాగా రాణిస్తాం. డెఫినెట్లీ అవుతుందని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.